చంద్రబాబు చేపట్టిన నవనిర్మాణ దీక్ష పేలవంగా సాగింది. ప్రజల నుంచి స్పందన లేదు. దీంతో ముక్కుబడిగా దీక్ష తంతును ముగించారు అధికారులు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన దీక్షపై వాహనదారులు మండిపడ్డారు. ఉదయం మొదలైన ట్రాఫిక్ జామ్ సాయంత్రం అయ్యేంత వరకు క్లియర్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన నవ నిర్మాణ దీక్షకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఉదయం 8 గంటలకే వేదిక వద్దకు సభికులు రావలసి ఉండగా 10 గంటలకు కూడా అంతంత మాత్రంగానే ప్రజలొచ్చారు. దీంతో అధికారులు, తెలుగుదేశం నేతలు నానా హైరాణ పడి డ్వాక్రా మహిళల్ని, అంగన్వాడీ కార్యకర్తల్ని, కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తరలించారు. దీంతో 10 గంటల ప్రాంతంలో వేదిక వద్ద మాత్రం ప్రజల సందడి కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం వస్తారనే ఉద్దేశంతో వెనుక వైపు వేసిన కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్లను పట్టించుకునే నాదుడే కనిపించలేదు. సీఎం చంద్రబాబు దీక్షా వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, రాష్ట్రాభివృద్ధికి తాను ఎలా కష్టపడుతున్నది వివరించిన జనం పట్టించుకోలేదు. తన ప్రసంగానికి కనీసం ప్రజల నుంచి చప్పట్లు కొట్టడం కానీ, గాలిలో చేతులు ఊపడం కానీ లేదు. ఆ రోజు జూన్ 2వ తారీఖు ఇటలీ స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజునే లగ్నం పెట్టారు. అంటే ఎంత దుర్మార్గమైన ప్రక్రియో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటలీకి స్వాతంత్ర దినం, మనకు మాత్రం విభజన దినం, మన పొట్టగొట్టిన దినం, మనలందరినీ బజార్లోకి నెట్టేసిన దినం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి నగరంలోకి ట్రాఫిక్ అనుమతించకపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై, కనకదుర్గమ్మ వారధిపై, ఎర్రకట్టపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీక్ష అనంతరం వీటిని క్లియర్ చేయడానికి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. జిల్లాల నుంచి ప్రజలు తరలివస్తారని అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేసిన వేదికకు 4 వైపులా వెనక వైపు ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వేదిక సమీపంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేస్తున్న ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గాలికి అవి ఎగిరి చిరిగిపోయాయి. దీక్ష ప్రారంభం కాకముందే చిరిగిన ఫ్లెక్సీలను తొలగించారు.